సినిమా అయితే భలే ఉంది. ఇంకా ఎట్లుంది బాలయ్య బాబు గారి ఫైట్స్ ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్కటి ఇట్లా షేక్ అయిపోతుంది. నీకు సినిమా చూడాలనిపిస్తే టికెట్లు నేను ప్రొవైడ్ చేస్తా, సినిమా చూసినాక మాట్లాడు, సరేనా? కాదంటే రా, నేను ఇప్పిస్తా. ఎలివేషన్ మాత్రం అబ్బా పిచ్చెక్కిచ్చింది భయ్య. ఇది సెకండ్ టైం భయ్య సినిమాకి వెళ్ళడం. బాలయ్య యాక్షన్ పేరు పెడతారా మీరు? ఎలివేషన్ మాత్రం అబ్బా పిచ్చెక్కిచ్చింది భయ్య. ఇది సెకండ్ టైం భయ్య సినిమాకి వెళ్ళడం. ఇంకా పోవాలని అనుకుంటున్నా, ఇది సెకండ్ టైం అనమాట. ఇప్పుడు భయ్యా ఆ మౌంటైన్స్ లో అయితే పిచ్చెక్కిచ్చింది భయ్య. అదే మరి డైలాగ్ చెప్తుంటే ఒక్కొక్కటి ఇట్లా షేక్ అయిపోతుంది. మరి ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే మరి ఆయన డైలాగ్ ఎలాంటిది? ఆయన చెప్తుంటేనే ఒక రేంజ్ ఉంటుంది అనమాట. చాలా ఉన్నాయి ఇలాంటివి. తప్పకుండా అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నా. శుభాకాంక్షలు అందరికీ. మన బాలయ్య బాబు ఎక్కడికో తీసుకెళ్ళాలి. ఈ వరల్డ్ వైడ్ సినిమా కాబట్టి మంచిగా 1000 crores దాటి మరి వేరే లెవెల్లో ఉంటుంది. మ్యూజిక్ మామూలుగా ఉండదు. అదే మరి మ్యూజిక్ ప్రతిసారి ఆ మ్యూజిక్ వల్లనే మనకి గూస్ బంప్స్ చేస్తున్నాయి. అది అక్కడ చైనా ఏదో బార్డర్లోకి వెళ్ళి, పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి ఆడ యుద్ధం చేస్తాడు కదా, ఆడ మామూలుగా లేదు భయ్యా. అది ఒక్కొక్క సీన్ అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసి అనుకో. అది జై బాలయ్య. బాలయ్య బాబు సినిమా ఈసారి బ్లాక్ బస్టర్. బాలయ్య సినిమా సూపర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది అన్న, మామూలుగా లేదు. సినిమా గురించి రివ్యూల్ గా ఏమన్నా మాట్లాడుకుంటారు జనాలు. కొందరు మంచిగా లేదంటారు, కొందరు మంచిగా ఉంటారు. కానీ చూస్తే మాత్రం ఏంటన్నా పిచ్చ లేచిపోతాయి సినిమా. బాలయ్య బాబు ఒక హైలైట్ తీసుకొస్తాడు, ఆరతి ఇచ్చి కింద పడేస్తే కొబ్బరికాయ పలిగినట్టు పలిగిపోతుంది. ఏందన్న హైలైట్, ఆ బీజిఎం, ఆ సాంగ్స్, ఆ బీజిఎం ఏంది మామూలుగా ఉండదు, హైలైట్ ఉంటుంది. కొబ్బరి బాలకృష్ణ అంటే ఒక ఫేమస్, ఎవరైనా చూస్తే సినిమా బాలకృష్ణ చేయాల్సిందే కానీ మామూలుగా ఉండదు. బీజం ఎలా ఉందన్న? బీజిఎం గుద్ద ర్యాంప్ అన్న మామూలుగా ఉండదు, చింపేసిండు. తమను మ్యూజిక్ ఏమన్నా కొట్టిండంటే అట్లా కొట్టిండు. మంచి బీజిఎం మామూలుగా లేదు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది, ఫుల్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. సినిమా చూస్తే ఒక లెవెల్ ఉంటుంది, మామూలుగా ర్యాంప్ ఇవ్వలేదు. డైలాగ్ మూవీలో ఒక డైలాగ్ ఏదైనా చెప్పాను. మామూలుగా డైలాగ్ అంటే కొడితే మెడికల్, మీరు ఆస్తి అమ్మకుండా మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా సరిపోదు అన్నట్టు ఉంటది. అట్లా ఉంటది బాలయ్య బాబు. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అంటావా మూవీ? బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రా అంటే సూపర్ ఎక్స్ట్రాటరీ. 1000 కోట్లు దాటుతుందా ఈ మూవీ? 1000 కోట్లు కాదుగా, 2000 కోట్లు దాటుతుంది. అలా ఉంది సినిమా. సూపర్. చూస్తే మాత్రం తెలుస్తుంది. ఎవరు చూడకుండా మాత్రం ఇట్లా అంటే అపార్థాలు రివీల్ ఇవ్వద్దు. చూస్తే సినిమా చూస్తే తెలుస్తుంది. ఎక్స్ట్రాటరీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, హైలైట్ ఉంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. ఇట్లా బాలయ్య బాబు గారు యాక్టింగ్ అయినా కానీ ఆయన చేసిన తాండవం ఎలా అనిపించింది? ఇంతేనా? ఎట్లా ఈ మూవీ మన సనాతన ధర్మం, హిందూ ధర్మం తోటి తీసిరు. ఈ మూవీని మరి సనాతన ధర్మం ఏమైనా తప్పులు లోట్లు లేకుండా కరెక్ట్ గా పద్ధతిలో తీసారా? ఈ సినిమా ఓవరాల్ గా మంచిగా బాగుందంటారా? చాలా బాగుంది. థ్యాంక్స్. చాలా చాలా బాగుంది అన్న. చాలా పబ్లిక్ టాక్ కూడా చాలా హైలైట్ గా ఉంది. సేమ్ బాలయ్య బాబు దేవుడు వచ్చినట్లే చాలా మంది చెప్తా ఉన్నారు. ఏదైతే మనం నిజంగా దేవుడు అయితే చూడలేదు, కానీ బాలయ్య బాబుని చూసినాక నిజంగా దేవుడు ఇలా ఉంటాడా అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. నేను కూడా చూస్తున్నాను సినిమా. ఫైట్ సీన్లు ఎలా ఉన్నాయన్న? చాలా బాగుంది, హైలైట్ యావరేజ్ అన్న. మూవీ ఎలా ఉంది? బాగుంది అన్న. ఎట్లా అనిపించింది బాలయ్య బాబు ఫైట్ సీన్? ఫైట్ సీన్స్ మంచిగా ఉన్నాయి అన్న. చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్ అన్న, బాగా హిట్ అవుతుంది. సూపర్ అసలు. ఫస్ట్ హాఫ్ ఫైట్ మాత్రం క్రేజీ. సెకండ్ హాఫ్ లో శివుడు వచ్చే మూమెంట్ మాత్రం వేరే లెవెల్. అసలు అందరు చూడాలి. బాగుంది సినిమా, సూపర్. బాగుంది సినిమా సూపర్. సూపర్ అన్న. బాగుంది. ఇన్ఫినిటీ ఏది కావాలంటే అది. సూపర్ అన్న. సూపర్ సూపర్. అఖండ తాండవం వేరే లెవెల్. సూపర్ ఎక్స్ట్రా సూపర్ అన్న. సూపర్ 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 సూపర్. బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. బాగుంది. నీకు సినిమా చూడాలనిపిస్తే టికెట్లు నేను ప్రొవైడ్ చేస్తా, సినిమా చూసినాక మాట్లాడు, సరేనా? కాదంటే రా, నేను ఇప్పిస్తా. 520 టికెట్లు 2 ఇస్తా మీకు. నేను బరాబర్ ఇస్తానా? అరే సినిమా బాగుందన్నా.
మేడం సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది సార్? ఎప్పుడు ఫైట్ సీన్లేనా కానీ బాలయ్య బాబు కానీ బాలాబాబా యాక్షన్ పేరు పెడతారా మీరు? మన హిందూ గురించి తీశారు, అంతేకాదు సనాతన కరెక్ట్ గా చూపించారు, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ అంటే భారతదేశం గురించి కూడా ఎంత గొప్పదో భారతదేశం అనేది కూడా చూపించారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సినిమా ఎలా ఉంది? బాగుందన్న సినిమా. బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ కాబట్టి అఖండ 2 బాగుంది. శివుని పాత్ర బాలకృష్ణ గ్రేట్. ఈ సినిమా వల్ల మన తెలుగు వాళ్ళు అయినా బయట వాళ్ళు అయినా నేర్చుకునే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా దేవుని గురించి చాలా శివుడు బాగా చూపించిన బోయపాటి సీను బాగుంది సినిమా. థ్యాంక్ యూ. సూపర్ హిట్. నందమూరి బాలకృష్ణ అంటే సూపర్ హిట్. అది 100 సినిమాలు మిక్స్ చేసేట్లుంటుందో అట్లుంటది బాలకృష్ణ సినిమా. థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్ సినిమా హిట్. సూపర్ హిట్ అన్న సినిమా. సూపర్ అన్న, సూపర్ సూపర్ సినిమా హిట్. అఖండ కూతురు అయితే మస్తు ఉందన్న. ఫ్లాట్ సూపర్ హిట్, 1000 కోట్లు. సూపర్ హిట్. సూపర్ సూపర్ బాగుందన్న. ఫైట్ సీన్లేనా కానీ సూపర్ 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 చాలా బాగుంది. ఎలా ఉందన్న? యావరేజ్. వద్దా రాంబా మాసు మామూలు సీన్ మస్తు లేవు, మామూలు ఉన్నాయి. బాలయ్య జై మామూలు లేదు సినిమా. జై సూపర్ ఉంది. జై బాలయ్య. స్పీకర్ కలిపినారు, రక్తం కారుతుంది చివరికి. సినిమా సూపర్ సూపర్ సూపర్. సినిమా అయితే భలే ఉంది. పరశురామ్ లాగా విరుచుకు పడ్డాడు సినిమా. ఇట్టు చెప్పదు, దానికి కలెక్షన్ చెప్పొద్దు, ఇట్టు అని చెప్పొద్దు. సినిమాకి మనకు కావాల్సింది మన హిందూ ధర్మం గురించి కావాల్సింది. ఒక పరశురాముడు ఎట్లా ఇస్తాడో అలాగుంది. తర్వాత ఇలా బాలయ్య కూడా రాముడు పాత్ర చేసిండు, ఇప్పుడు అఘోర పాత్ర చేసిండు. తర్వాత చేయాల్సింది వెళ్తా పరశురాముడు అవతారాన్ని ఎత్తాలి. ఇలాంటి సినిమా తీయాలి. అలాంటి సినిమా ఇంకా సూపర్, ఇంకా సెట్ అవుతుంది. పరశురామ్ క్యారెక్టర్ చేయాలి. ఇంకా బాగుంది మూవీ, బాగుందన్న. ఇంటర్వెల్ ఫైట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. క్లైమాక్స్ కూడా ఇంకా మామూలు లేదు. దేశాన్ని దైవాన్ని 2 పోల్చి చెప్పాడు. బీజం ఎలా ఉందన్న? బీజం సీట్ల కింద లెగుస్తున్నాం అన్న. బీజం తమన్ మామూలు నందమూరి తమన్. బాలయ్య బాబు అనిపించాడు. బోయపాటి సీన్ ఇంకా అఖండ 3 మళ్ళీ అఖండ 3 వచ్చింది మళ్ళీ. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న? సూపర్. ఎలా ఉంది మేడం మూవీ? సూపర్ ఉందండి. ఎట్లా బాలయ్య బాబు యాక్టింగ్ అయినా కానీ సూపర్ ఉంది. శివయ్యని చూసినప్పుడు మ్యూజిక్ బాగుంది. శివయ్య దేవుడు నిజంగా చూసినట్టుంది మాకైతే సినిమా. అంత నచ్చింది. సూపర్. జై బాలయ్య. మస్తు ఉందన్న సినిమా, అస్సలు తగ్గేదే లేదు. సూపర్. చెవులు మాత్రం పనిచేయలేదన్న. చెవులు మా సీట్ల కింద కన్నా అసలు ఇప్పుడు కూడా చెవులు కూడా అదే బ్యూటీ. అది తమన్ అంటే నందమూరి తమన్ అలా ఉంది. మన సనాతన ధర్మం గురించి తీసే, హిందూ ధర్మం గురించి తీసి అది కరెక్ట్ గా చూపెట్టారు ఆ మూవీలో, ఏ తప్పు లేకుండా. ఇప్పుడున్న జనరేషన్ మారుతుంది కాబట్టి ఉంటే చూసి సినిమాని ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ చూసి, పిల్లలకు ముఖ్యంగా చూపించాలి. ఇట్లాంటి సినిమాలు చూపిస్తే గానీ సనాతన ధర్మం ఎలా ఉంటుంది, దేవుడు మనకి ఎలా రక్షిస్తాడు అని చూపించాడు అంత. ఈ మూవీ వల్ల చిన్నపిల్లలైనా మంచి నేర్చుకుంటారు, సూపర్ గా నేర్చుకుంటారు. దాన్ని బట్టి ఇంకా మారిపోతున్న పిల్లలు కూడా దాన్ని బట్టి చేంజ్ అయ్యి సనాతన ధర్మాన్ని కాపాడతారు. ఆర్మీ కూడా మంచి సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న మూవీ? సూపర్ అన్న, చాలా బాగుంది. చాలా బాగుందా?